జూలై నెల 5వ తేదీ మొదలు 10వ తేదీ వరకు వృషభ రాశి వారు కొడితే కుంభస్థలమే. ఇద్దరు వ్యక్తుల కారణంగా అపర కుబేర యోగం. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. జూలై 5వ తేదీ మొదలుకొని 10వ తేదీ వరకు కూడా వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఇద్దరు వ్యక్తుల కారణంగా మీకు ఎటువంటి అదృష్టం కలగబోతోంది? మీ జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత తెచ్చేటటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను అసలు నిర్లక్ష్యం చేయవద్దండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళన పడతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన అసలు మానవద్దు. మీకు అతి అద్భుతమైనటువంటి శుభకాలం అయితే కొనసాగుతుంది. గురుబలం కారణంగా అదృష్టం, విజయం కూడా దక్కుతాయి. వ్యాపారంలో రాణిస్తారు. పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి. ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా అధికమైనటువంటి ఖర్చు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేస్తే గుర్తింపు మీకు లభిస్తుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు లభిస్తుంది. ఈ వృషభ రాశి వారికి 2025 జూలై నెల వృత్తిపరంగా ఇది మీకు ఒక స్వర్ణయుగం అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తూ ఉంది. మీ యొక్క 9వ మరియు 10వ ఇంటికి అధిపతి అయిన మీ రాశికి యోగకారకుడైనటువంటి శని 11వ అంటే లాభ ఇంట్లో ఉండడం వలన మీ కష్టానికి తగ్గ గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతులు, జీతాల పెంపు లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి జరిగే అవకాశాలు అయితే బలంగానే ఉన్నాయి. దీనికి తోడు 10వ ఇంట్లో రాహువు సంచారం మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలను, ఉన్నత పదవులను అందిస్తుంది. మీ ప్రతిష్ట మరియు సామాజిక గౌరవం మీకు పెరుగుతాయి. అయితే రాహు ప్రభావం కారణంగా కార్యాలయంలో కొంత రాజకీయ వాతావరణం అయితే ఏర్పడవచ్చు. కాబట్టి పై అధికారులు మరియు సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకుండా మీ పనిపైన మాత్రమే మీరు దృష్టి పెట్టడమే మంచిది. ఆర్థికంగా ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయము. మీ యొక్క 11వ ఇంటికి అధిపతి అయిన గురువు మీ యొక్క 2వ అంటే ధన ఇంట్లో ఉండడం చేత ఒక అద్భుతమైన యోగం మీకు కనిపిస్తోంది. ఇది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ను గణనీయంగా పెంచుతుందని చెప్పడంలో సందేహం లేదు. కుటుంబం ద్వారా లేదా వారసత్వంగా కూడా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు అయితే ఉన్నాయి. బహుళ ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. జూలై 26 తర్వాత మీ యొక్క రాశి అధిపతి అయిన శుక్రుడు కూడా ధన స్థానంలోకి ప్రవేశించడం చేత ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు కోసం పొదుపు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం కూడా చాలా శ్రేయస్కరం. కుటుంబ జీవితంలో ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవచ్చు. మీ యొక్క 4వ ఇంట్లో కేతు సంచారం కారణంగా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన ఒంటరితనం, మానసిక అశాంతి కలగవచ్చు. తల్లిగారితో సంబంధాల్లోనూ లేదా ఆమె యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెల మొదటి అర్ధభాగం కుజుడు ప్రభావం కారణంగా గృహంలో చిన్న చిన్న వాదనలు, అభిప్రాయ భేదాలు అయితే రావచ్చు. అయితే జూలై 16న మీ యొక్క 4వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు మీ యొక్క 3వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీరు గృహ సంబంధిత విషయాల్లో మరింత ధైర్యం మరియు చొరవ కూడా నింపుతారు. ఇది
తోబుట్టువులు మరియు తల్లిగారితో మీ యొక్క సంభాషణను మెరుగుపరుస్తుంది మరియు చిన్న చిన్న ప్రయాణాలకు కూడా దారితీసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది, కానీ వారి యొక్క ఆరోగ్యం పైన కాస్త శ్రద్ధ పెట్టడం మేలు. ఆరోగ్యం ఈ నెలలో సాధారణంగా ఉంటుంది. పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి కూడా కనిపించడం లేదు. అయితే 4వ ఇంట్లో కేతు ఉండడం చేత మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మీ యొక్క జీర్ణ వ్యవస్థ పైన ప్రభావం అనేది చూపించవచ్చు. జూలై 26 తర్వాత శుక్రుడు 2వ ఇంట్లోకి మారడం చేత గొంతు, కళ్ళు లేదా ముఖానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అయితే ఏర్పడవచ్చు. పని ఒత్తిడిని తగ్గించుకుని సరైన విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం మీకు ఉత్సాహవంతంగా మీరు ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. వ్యాపారస్తులకు కూడా ఈ నెల బాగా లాభాల పంట పండిస్తుంది. శని మరియు గురువుల యొక్క అత్యంత అనుకూలమైన స్థానాల కారణంగా వ్యాపారంలో స్థిరమైన వృద్ధి కనిపిస్తుంది. కొత్త కొత్త ఒప్పందాలు, పెద్ద ప్రాజెక్టులు చేతికి వస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి పనులు చేసేవారికి, ఇనుము, నూనెలు లేదా భూ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ఇది చాలా మంచి సమయంగా భావించవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా మీకు చక్కటి లాభాలు అయితే ఉంటాయి, కానీ భాగస్వామ్యులతో స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్ మరియు పారదర్శకత అనేది చాలా అవసరం కావచ్చండి. చూసారు కదండి, వృషభ రాశి వారికి జూలై నెల కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా వారి జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని కారణంగా వీరికి నష్టం కూడా చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను మీరు విడవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.